చైనా అంటే చైనాయే. ఆ దేశ సాంకేతిక పరిజ్ఞానం ఇది కలిగి ఉంది, అది లేదనడానికి లేదు. సమస్త కోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలన్న సామెతకు నిలువెత్తు నిదర్శనం ఈ డ్రాగన్ దేశం. రోజుకో కొత్త రకం ప్రయోగం చేయనిదే నిద్రపోది దేశం. అంతగా తన ప్రయోగశీలతలతో ప్రపంచాన్ని అట్టుడికిస్తుంది. తాజా ప్రయోగం విద్యుత్ స్తంభనాస్త్రం. అంటే అదేంటి? దాన్ని ఏమని పిలుస్తున్నారు? ఎలాంటి ప్రయోజనాలు దీనివల్ల కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. చైనా మేడ్ బ్లాక్అవుట్ బాంబ్ 290 కిలోమీటర్ల పరిధి, 490 కిలోల బరువు, 10,000 చదరపు మీటర్ల వ్యాసార్థం. భూమి నుంచి నింగికి ప్రయోగం. చైనా ప్రయోగిస్తున్న లేటెస్ట్ బాంబ్ కి సంబంధించిన కొన్ని గణాంకాలివి. తరచూ పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతూ ఆయా దేశాలను ఆక్రమించడంలో భాగంగా కుట్రలు పన్నుతూ ప్రపంచ చిత్రపటం స్వరూప స్వభావాలను తారుమారు చేయటం ఎలా, అఖండ చైనాగా దేశాన్ని పునరుద్ధరించటం ఎలా, ఇదే చైనా నిత్య కృత్యం. 2021 జూలై 1న చైనా కమ్యూనిస్టు పార్టీ 100వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. 1949 అక్టోబర్ 1న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను స్థాపించింది. అప్పటి నుంచి చైనాను కమ్యూనిస్టు పార్టీ మాత్రమే పాలిస్తోంది. 2049 నాటికి కమ్యూనిస్టు పాలన మొత్తం 100 ఏళ్లను పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో చైనా తన దేశ విస్తరణ వీలైనంతగా పెంచుకోవాలని చూస్తోంది. అందులో భాగంగా చైనా తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. వీటి ద్వారా తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా గ్రాఫైట్ బాంబును ప్రదర్శించింది చైనా. దీని స్పెషాలిటీ ఏంటంటే శత్రు దేశాల విద్యుత్ స్టేషన్లను నాశనం చేయటమే లక్ష్యం. తాము కోరుకున్న భూభాగానికి ఈ క్షిపణి ప్రయోగం చేస్తే అది ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను స్తంభింపచేస్తుందని అంటున్నారు నిపుణులు. చైనా ప్రయోగించిన ఈ కొత్త ఆయుధం గ్రాఫైట్ బాంబుగా తెలుస్తోంది. భూమిపై నుంచి ప్రయోగించే ఈ బాంబును సిలిండర్ రూపంలో ఉన్న 90 చిన్న బాంబులను కలిగి ఉంటుంది. ఈ చిన్న బాంబులు గగనతలంలో పరస్పరం ఢీకొట్టి తద్వారా హై వోల్టేజ్ విద్యుత్ వ్యవస్థల్లో షార్ట్ సర్క్యూట్ కలిగించేందుకు ఏర్పాట్లు జరుగుతాయి. రసాయనంగా శుద్ధి చేసిన కార్బన్ ఫిలమెంట్లను వెదజల్లినట్టు కనిపిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం ఎక్స్లో తెగ వైరల్ అవుతోంది. సుమారు 10,000 చదరపు మీటర్ల ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించడం ద్వారా శత్రు దేశాల కమాండ్ కంట్రోల్ వ్యవస్థలకు విఘాతం కలిగించటమే ఈ బాంబుల పని. బ్లాక్అవుట్ బాంబులుగా పేరున్న ఈ బాంబులు ఎలా పనిచేస్తాయో తెలియజేసింది సీసీటీవీ. అంతేకాదు దేశీయంగా తయారైన మిస్టీరియస్ టైప్ మిసైల్స్ గా దీన్ని అభివర్ణించింది. అయితే ఈ ఆయుధం దాని ఇతర వివరాలేవీ వెల్లడి కావటం లేదు. షేర్ చేసిన ఈ వీడియో ప్రకారం చూస్తే 490 కిలోల బరువైన వార్హెడ్ తో కూడిన ఈ ఆయుధం 290 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది ప్రత్యర్థి దేశాల సైనిక సబ్స్టేషన్లు, ఇతర విద్యుత్ సదుపాయాలపై దాడులు చేయటానికి అనువుగా ఉండేలా రూపొందించినట్టు సమాచారం. చైనా విడుదల చేసిన ఈ బాంబ్ ద్వారా తక్షణం ఎవరికి ఇబ్బంది కలుగుతుందో చూస్తే తైవాన్ విద్యుత్ గ్రిడ్ కి విపరీతమైన ముప్పు ఏర్పడనుందని ఊహిస్తున్నారు కొందరు. బ్లాక్అవుట్ బాంబులు తైవాన్ రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేయగలదని అంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఆయుధాలు వేరు, ఈ ఆయుధం వేరు. కేవలం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించటమే దీని లక్ష్యం. అంతేకాదు రాడార్ వ్యవస్థలు, సైనిక స్థావరాల కార్యకలాపాలను నిర్వీర్యం చేయటమే టార్గెట్. సంప్రదాయ బాంబుల పనితీరుకు దీనికి చాలానే తేడా ఉంటుంది. మొన్నటి ఆపరేషన్ రైజింగ్ లయన్ అనే యుద్ధంలో ఇజ్రాయెల్ సరిగ్గా ఇలాంటి ప్రయోగమే చేసింది. సరిగ్గా ఇలాంటి బాంబును తయారు చేసిందని కాదు, ఇంతకీ ఇజ్రాయెల్ ఏం చేసిందో చూస్తే ఇరాన్ కి ఉన్న 3 అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి కార్యకలాపాలను అడ్డుకోవటంపై ఇజ్రాయెల్ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. 1 ఆ అణు కేంద్రానికి అందే విద్యుత్ సరఫరాను ఆటంకపరచటం, 2 ఆ అణు కేంద్రంలోకి వెళ్లకుండా లోపలికి వెళ్లే దారులను ధ్వంసం చేయటం, 3 ఆ కేంద్రాలను వీలైనంతగా పనికి రాకుండా చేయటం.
మనకు భారతీయ ఇతిహాసాల్లో చూస్తే చైనా ప్రయోగించిన ఆయుధాల ఆనవాళ్లు చాలానే కనిపిస్తాయి. ఆయా సైనికులు మూర్ఛపోయేలా చేయటం, కళ్ళు కనిపించకుండా చేయటం వంటి అస్త్రాలను అప్పట్లో వాడేవాళ్లని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ దిశగా వచ్చిన కొన్ని సినిమాల ద్వారా మనకు ఆయా దృశ్యాలు కనిపిస్తాయి కూడా. అంటే ప్రత్యర్థిని హతమార్చటమే లక్ష్యంగా పనిచేయటం వేరు, ప్రతిదాడులు చేయకుండా వారి కార్యకలాపాలను స్తంభింపచేయటం వేరు. ఇది రెండో కోవలోకొస్తుందని అంచనా వేస్తున్నారు. గ్రాఫైట్ బాంబులేం పెద్ద కొత్తవి కావు. గల్ఫ్ యుద్ధంలో యుఎస్ ఇలాంటి ఆయుధాలను ఉపయోగించిన చరిత్ర ఉంది. అయితే చైనా తొలిసారి మా దగ్గర కూడా ఈ తరహా ఆయుధాలున్నట్టు ఓపెన్గా చెప్పింది. ఇందుకే ఆశ్చర్యపోతుంటే అంతకన్నా మించి మైక్రో లెవెల్ డ్రోన్ సిస్టమ్ తయారు చేసి ప్రపంచాన్ని మరింతగా భయపెడుతుంది డ్రాగన్ కంట్రీ. మరి యుఎస్ ఈ తరహా మైక్రో యుఏవీలను ఎప్పుడు తయారు చేసింది? అసలు ఈ ఆయుధ సైనిక నిఘా పోటీ ఎప్పటి నుంచి ఉంది? ఆ డీటెయిల్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. ఇదిగో దీన్ని చూసారా? దోమలా ఉంది కదూ? ఎగ్జాక్ట్గా ఇది దోమలా ఉంది. కానీ దోమ మాత్రం కాదు, ఇది ఒక రకమైన చిన్న తరహా డ్రోన్. దీన్ని రహస్య సైనిక కార్యకలాపాల కోసం వాడనుంది చైనా. అంటే నిఘా కార్యకలాపాల కోసం అన్నమాట. చైనా సైంటిస్టులు సైనిక కార్యకలాపాల కోసం చిన్న సైజు దోమ పరిణామంలో ఉండే డ్రోన్లను అభివృద్ధి చేసినట్లు రాసుకొచ్చింది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్. ఈ మైక్రో డ్రోన్ను మిడిల్ చైనాలోనూ, హునాన్ ప్రావిన్స్లోనూ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీలోని రోబోటిక్స్ ప్రయోగశాల అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. మైక్రో డ్రోన్లు చిన్న చిన్న కాంపాక్ట్ డ్రోన్లను తయారు చేసి వీటిని సైనిక, రక్షణ రంగాలతో పాటు వివిధ విభాగాల్లోనూ విరివిగా వాడవచ్చు. ఇవి ప్రత్యేక సామర్థ్యాలతో వివిధ పరిశ్రమలు, ఇతర స్థావరాల్లోనూ విశేషంగా పనికొచ్చేలా తెలుస్తుంది. ఈ మైక్రో డ్రోన్ ని CCTV 7 అంటే చైనాకి సంబంధించిన మిలిటరీ ఛానల్లో ప్లే చేశారు. ఇది దోమలా కనిపిస్తుంది, కానీ ఇదొక రోబోట్. ఇలాంటి మైక్రో బయోనిక్ రోబోలు యుద్ధ భూమిలోని సమాచార నిఘా వ్యవస్థకు పక్కాగా సరిపోతాయి. ఇదెలా ఉందో చూస్తే దోమల పరిణామంలో ఉన్న డ్రోన్ కి రెండు వైపులా ఆకుల లాంటి నిర్మాణాలున్నాయి. ఇవి రెండు చిన్న రెక్కలను కలిగి ఉన్నాయి. వీటికి వెంట్రుకలంతా సన్నని కాళ్లు కూడా ఉన్నాయి. దీన్ని జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఇది సుమారు 1.3 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. వీటినెవరూ పెద్దగా గుర్తించలేరు, కానీ ఇవి అందించే సమాచారం మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని అంటారు. ఎమర్జెన్సీలో ప్రాణాలతో బయటపడ్డ వారిని గుర్తించడానికి శిథిలాల ద్వారా నావిగేట్ చేయగలవని చెబుతున్నారు. ఇందులో గాలి నాణ్యత లేదా నీటి నాణ్యత వంటి పర్యావరణ పరిస్థితులను పర్యవేక్షించడానికి కూడా సెన్సార్లు అమర్చబడి ఉంటాయి. అయితే వీటి పరిమిత పేలోడ్ ఒక సమస్యగా తెలుస్తుంది. ఇవి కేవలం చిన్న చిన్న పరికరాలను మాత్రమే మోయగలవు. అదే సమయంలో చిన్న చిన్న బ్యాటరీల కారణంగా దీని ఫ్లైట్ టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే బ్యాటరీ లైఫ్ టైం, సెన్సార్ టెక్నాలజీ, AI ఇంప్రూవ్మెంట్స్ మైక్రో డ్రోన్ల సామర్థ్యాలను మెరుగుపరుస్తూనే ఉంటాయని అంటున్నారు. వీటిని మరింత ఇంప్రూవ్ చేయడానికి కొన్ని దేశాలు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా యుఎస్, నార్వే వంటి దేశాలు సైనికేతర ప్రయోజనాల కోసం కూడా ఈ మైక్రో డ్రోన్లపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇందుకు నార్వే బ్లాక్ హార్నెట్ ఒక ఉదాహరణ. ఈ అరచేతి పరిణామ పరికరాలు అనేక దేశాల మిలిటరీ వ్యవస్థల్లో ఇప్పటికే ఉన్నాయి కూడా. లేటెస్ట్ వర్షన్ బ్లాక్ హార్నర్ 4 మరింత మెరుగైన సేవలందిస్తున్నట్లు తెలుస్తుంది. టెలిడైన్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ మానవరహిత వైమానిక వ్యవస్థలను గుర్తించే డిఫెన్స్ బ్లూ రిఫ్రెష్ అవార్డును గెలుచుకుంది. ఈ మోడల్ మెరుగైన బ్యాటరీ లైఫ్ టైంతో పాటు వివిధ వాతావరణ స్థితిగతులను తట్టుకుని నిలిచేలా, సరిగ్గా అదే సమయంలో కమ్యూనికేషన్ పరిధి సైతం ఎక్కువగా ఉన్నట్లు రిపోర్టులు అందుతున్నాయి. హార్వర్డ్ యూనివర్సిటీ గతంలో తన రోబో బి మైక్రో యుఏవీని ఆవిష్కరించింది. అదేవిధంగా ఫ్లాపింగ్ రెక్కలను ఉపయోగించి ఎగురుతుంది. అదే సమయంలో సేఫ్ గా ల్యాండ్ అవుతుంది కూడా. నీటి నుంచి గాలికి కూడా మారుతుంది.
2021లోనే యుఎస్ వైమానిక దళం చిన్న డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నట్లు ధృవీకరించింది. అయితే సాంకేతిక విస్తరణకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అందుబాటులో లేవు. సైనిక అవసరాలకు మించి ఇలాంటి మైక్రో యుఏవీలు ఇతర పరిశ్రమలలో ముఖ్య పాత్ర పోషించవచ్చు. ఉదాహరణకు వైద్య శాస్త్రంలోని శస్త్రచికిత్స, ఔషధ పంపిణీ, డయాగ్నోస్టిక్స్, మెడికల్ ఇమేజింగ్ లో ఉపయోగపడడానికి ఈ టెక్నాలజీ వీలుగా ఉంటుందని అంటారు. ఇక పర్యావరణ పర్యవేక్షణలోనూ దీన్ని వాడొచ్చని చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ మైక్రో డ్రోన్లను పొల్యూషన్ ట్రాకింగ్, పంట పర్యవేక్షణ, విపత్తు నివారణ వంటి అంశాల్లోనూ ఉపయోగించొచ్చు. గతంలో రష్యా కారణంగా యుఎస్ ని ఎలా నివారించాలో అన్న కోణంలో రష్యా కొత్త ఆయుధాలను కనుగొనేవి. ఈ ఆయుధ పోటీ ప్రస్తుతం యుఎస్ తన ప్రస్తుత ప్రత్యర్థి దేశం చైనాతో పెట్టుకుంటుంది. చైనా కూడా యుఎస్ కి ధీటుగా రకరకాల కొత్త సైనిక ఉత్పత్తులను ప్రయోగిస్తుంది. ఎందుకంటే చైనాకు, అమెరికాకు, దాని మిత్ర దేశాలైన యూరోపియన్ కంట్రీస్ కి సైనిక పరంగా ఒక వర్గ శత్రుత్వం తయారైంది. ఎందుకంటే చైనాకున్నంత సైనిక సంపత్తి యుఎస్, ఇతర యూరోపియన్ సైన్యాలకుండే అవకాశం లేదు. దీంతో సరికొత్త స్మార్ట్ వార్తో మాత్రమే చైనాను నిలువరించగలం అన్నది యుఎస్ తరచూ చెప్పే మాట. చైనా సైతం మీకెంత టెక్నాలజీ తెలుసుంటే మాకు అంతే స్థాయిలో తెలుసంటూ ఢీ అంటే ఢీ కొడుతుంది. అందుకే ఈ తరహా ఆయుధ, సైనిక సామర్థ్యాన్ని తరచూ ప్రదర్శిస్తుంది డ్రాగన్ కంట్రీ అంటారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.